హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనుష వ్లాగ్స్. ఈరోజు నేను మా ఇంటి దగ్గరున్న ఒక అక్వేరియం షాప్‌కొచ్చాను. ఇది మేము దాదాపు ఒక 5, 6 ఇయర్స్ నుంచి ఇదే షాప్‌కెళ్తున్నాం ఫ్రీక్వెంట్‌గా. ఇది కృష్ణ ఫిషెస్ అండ్ అక్వేరియం. ఇది వనస్థలిపురం కాంప్లెక్స్ దగ్గరుంది. కొత్త స్టాక్ వచ్చిందని వచ్చాను. సో, ఇప్పుడు మీకు వెనక కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ కొత్త స్టాకే. నిన్ననే వచ్చింది. సో, దీంట్లో డిఫరెంట్ ఫిషెస్ అన్నీ ఉంటాయి. సో, అదంతా మీకు చూపిస్తాను. హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ గైస్. థ్యాంక్ యూ. ఈ వ్లాగ్‌లో నేను షార్ట్ అండ్ స్వీట్‌గా చూపిచ్చేస్తా షాప్‌ని. అండ్ నిన్న, ఈరోజు స్టాక్ రావడం వల్ల ఎక్కువ ఫిషెస్ కూడా ఉన్నాయి. అవన్నీ రీస్టాక్ చేశారు. ఇది ఫిష్ పాట్ అండ్ అక్వేరియం. శాంపిల్ పీసెస్ లాగా. ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో. బేసిక్‌గా చాలా వరకు అందరూ ఎక్కువగా కొనేది గోల్డ్ ఫిష్, మాలీస్. ఇవి ఎక్కువ కొంటారు. ఇంకా అసలు ఐడియా లేదు అన్న వాళ్ళకి ఈ వ్లాగ్‌లో కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతది. సో, నాకస్సల నాలెడ్జ్ లేదు ఫిషెస్ మీద అన్న వాళ్ళకి యూ కెన్ గెయిన్ సమ్ నాలెడ్జ్ త్రూ దిస్ వ్లాగ్. ఇవి ఫైటర్ ఫిషెస్. ఫైటర్ ఫిషెస్‌లో ఫీమేల్స్ అనమాట ఇవి. సో, అందుకే ఒకే ట్యాంక్‌లో ఫీమేల్స్ ఉన్నాయి. నేను మొన్న ఒక వ్లాగ్ చేశాను కదా! ఫైటర్ ఫిషెస్‌కి అనదర్ నేమ్ ఏంటని, అది ఇప్పుడు చెప్తాను. ఫైటర్ ఫిషెస్‌కి ఇంకొక పేరుంది. చాలా వరకు ఆ పేరు కూడా తెలుస్తది అందరికీ. బీటా ఫిష్ అంటారు. కొంతమంది అలా పిలుస్తారు. కొంతమంది ఫైటర్ అంటారు. ఫీమేల్స్ కాబట్టి ఇవన్నీ ఒకటే చోట ఉండొచ్చు. అవి దానికి ప్రాబ్లమ్ ఏమి ఉండదనమాట. కానీ మేల్స్ వచ్చేసరికి అవి ఒక చోట ఉండకూడదు. ఎందుకంటే 2 మేల్స్‌ని వేస్తే అవి కొట్టుకొని చస్తాయన్నమాట. ఇవి ఏంజెల్స్ ఫిషెస్ అండ్ గోల్డ్ ఫిషెస్. ప్రతి ఒక్క చోట ఎవరైతే అక్వేరియం ఉంటదో, ఫిష్ పాట్ ఉంటదో, చిన్న ఫిష్ పాట్ అయినా గానీ, ఈ గోల్డ్ ఫిష్ బతుకుతదన్నమాట ఆక్సిజన్ లేకపోయినా. అండ్ ఆ చిన్న ఏంజెల్స్ అవి. అవి పెద్ద గోల్డ్ ఫిషెస్. ఇవేమో ఎస్‌కే గోల్డ్. చూడండి ఇవి కొంచెం పొడుగ్గా ఉంటాయి. దీని లోపల ఒక క్లీనింగ్ ఫిష్ కూడా ఉంది మీరు చూస్తే. ఇవన్నీ షార్క్స్. బ్లాక్ కలర్ అండ్ లైట్ పీచ్ కలర్ అంటే పింక్ కలర్ అనుకోండి. పింక్ కలర్‌లా ఉంటది. అక్కడ చూడండి అటువైపు ఒక క్లీనింగ్ ఫిష్ కూడా ఉంది. ఇవన్నీ మాలీస్. నా దగ్గర 3 మాలీస్ ఉన్నాయి ఇంట్లో. మొన్న బేబీస్ పెట్టింది గదా! అది కూడా మాలీసే. దీంట్లో కూడా క్లీనింగ్ ఫిషెస్ ఉన్నాయి. అక్వేరియంలో ఒక క్లీనింగ్ ఫిష్ ఏసుకున్నామంటే అది సెల్ఫ్ క్లీనింగ్ లాగా అవుతది. దాని పని క్లీన్ చేయడమే అనమాట. అది చూడండి అలాగే గ్లాస్‌కి అతుక్కుని ఉంటది. మీకు క్లియర్‌గా కనిపిస్తుందో లేదో ఇంకొక చోట చూపిస్తాను. ఇవన్నీ గోల్డ్ ఫిష్‌లోనే డిఫరెంట్. దీంట్లో కొన్ని ఎస్‌కే గోల్డ్ ఉన్నాయి. ఈ పింక్ కలర్ ఉంది గదా! దాన్ని మేము పింక్ ఫిష్ అంటాము. ఎందుకంటే అది పింక్ కలర్‌లో ఉంటది కాబట్టి చిన్నప్పటి నుంచి అలా అలవాటు మాకు. పింక్ ఫిష్ అంటే మాకు అర్థమైపోతదనమాట ఆ ఫిష్ అని. దాని లోపల చూడండి క్లీనింగ్ ఫిష్ కూడా ఉంది ఇందుట్లో. ఇవన్నీ గోల్డ్ ఫిష్‌లే. దీంట్లో రకరకాల కలర్స్ ఉంటాయి. దీంట్లో ఇంకొకటి కూడా ఉంటది. బ్లాక్ గోల్డ్. దానికైతే కళ్ళు ఇలా బయటకొచ్చి డిఫరెంట్‌గా ఉంటది. బావుంటది కూడా. బ్లాక్ గోల్డ్ దాని పేరు. ఇవైతే కలర్ ఫిష్. ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ ఈ ఫిషెసే ఉండేవి కాదు. కానీ ఈ మధ్యనైతే 2, 3 ఇయర్స్ నుంచయితే వస్తున్నాయి ఈ ఫిషెస్. దీంట్లో కలర్స్ నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా! ఫైటర్ ఫిషెస్ అని. ఇందాక చూపించినయేమో ఫీమేల్ ఫిషెస్. ఇవన్నీ మేల్స్.
దీన్ని ఈచ్ మేల్ ఫిష్ని సపరేట్ పాట్స్లో ఉంచుతారు. ఎందుకంటే టూ మేల్ ఫిషెస్ని ఒక చోట వేస్తే అవి కొట్టుకుంటాయి. సో దే విల్ ఫైట్ అనమాట. అందుకని ఇవన్నీ సపరేట్గా పెడతారు. చూడండి వాటి ఫిన్స్ అంటాం కదా, టేల్స్ అవన్నీ ఇలా విచ్చుకున్నట్టు ఫ్లవర్ లాగా ఉంది కదా, చాలా కలర్ఫుల్ ఫిషెస్ ఇవి. ఇంకొకటి ఉంటాయి గప్పీస్, అవైతే ఇంకా కలర్ఫుల్ ఉంటాయి, చిన్నగా ఉంటాయి. నా దగ్గర గప్పీస్ కూడా ఉన్నాయి. ఇవి ఫుడ్ అనమాట, ఫిషెస్కి వేసే ఫుడ్. రెడ్ కలర్లో ఉన్నాయి కదా అది. ఇదేమో టర్టిల్ ఫుడ్, చిన్న టర్టిల్స్ ఉంటాయి కదా అది, ఆ గ్రీన్ కలర్ది. ఇవన్నీ ఫిషెస్ అక్వేరియంలో వేసే డ్రాప్స్ అనమాట, కొంచెం వాటికి ఏమీ హెల్త్ ఇష్యూస్ రాకుండా. మనం ఫిషెస్ పెంచుకుంటున్నామంటే దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఇవి ఫిష్ నెట్స్ అనమాట. నాలెడ్జ్ ఉంటే వాటిని మనం కేర్ తీసుకోవచ్చు అనమాట. ఈ చిన్న అక్వేరియం ఉంది కదా, ఇది 450 దాని ప్రైస్. అండ్ దాని పక్కది ఉంది కదా, అది కొంచెం దాని నెక్స్ట్ సైజ్ అనుకుంటా, అది 750 అంట. సో ఇలాంటివి మనం ఫస్ట్ టైం ట్రై చేద్దాము, ఇంట్లో పెట్టుకుందాం ఫిషెస్ అన్నప్పుడు మనం ఈ కాస్ట్ పెట్టవచ్చు. ప్లస్ ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. ఈ చిన్న పాట్స్ ఉన్నాయి చూడండి, ఇది అయితే 80 రూపీస్ ఈచ్ పాట్ అంట. సో ఇలాంటివి మనం ఎప్పుడు ఇచ్చే గిఫ్ట్స్ లాగా కాకుండా కొంచెం కొత్తగా యూనిక్గా స్పెషల్గా ఇవ్వాలనుకుంటే ఇలాంటిది ఒక పాట్ తీసుకుని, చిన్న పాట్ ఒక 2 to 3, చిన్నవైతే ఒక 3 గోల్డ్ ఫిషెస్ వేస్తే చాలా బాగుంటుంది, చాలా లుక్ వస్తుంది. ఇవి ఇందాక చూసాం కదా అవే ఫిషెస్. And thanks for watching this video, and please support me guys. Please subscribe my channel.